సమాధానం దీనికి? అందుకే నేను అంటున్నా, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక కాంట్రాక్టర్ మంత్రి, ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి, ఇట్లే వస్తాయి మాటలు. ఏం చేయాలి మరి? వాళ్ళకి తెలిసిన రాజకీయం గిది. ఇగో నేను చెప్తున్నా కదా, ఇగో పాపం ఆయనకు ఏదో కొత్తగా మంత్రి పదవి వచ్చింది, ఆగబట్టుకోలేకపోతున్నాడు. అన్ని బయటకు వస్తాయి బ్రదర్. ఎవరోళ్ళ దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు, ఏ భూములు 30-40% రాయించుకుంటుండు. టైం వస్తుంది, ప్రతిదానికి టైం వస్తుంది. ఎగిరిత పడద్దు. ఎగిరితామంటే ఆయనకు అర్థమవుతుందో లేదో చెప్పురి. ఇగో బ్రదర్, ఇగో 1 year నుంచి ఈ టైం పాసే నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 1 year నుంచి ఇదే టైం పాస్ మీకు మంచిగా నడుస్తుంది, కాలక్షేపం ఈ సన్నాసులతో. ఎందుకంటే కొద్దిసేపు ట్యాపింగు, కొద్దిసేపు కాళేశ్వరము, కొద్దిసేపు జన్వాడ, అదేందో వాడేదో బ్రహ్మ పదార్థం ఉంది, ఇంకొన్ని రోజులు డ్రగ్స్, ఇంకొన్ని రోజులు ఇంకోటి హైడ్రా. ఈ డ్రామాలు తప్ప రైతులు ఎక్కడ వాయే, రైతు భరోసా ఎక్కడ వాయే, నువ్వు ఇచ్చిన 420 హామీలు ఎడవాయే, 6 గ్యారెంటీలు ఎడవాయే, తులం బంగారం ఎడవాయే, స్కూటీ ఎడవాయే. ఒక్కరన్నా అడుగుతురా బ్రదర్ మీరు? ఎంతసేపు ట్యాపింగు, కాళేశ్వరము, ఇది అది పెట్టు. మాకు ఇంకోటి కూడా తెలుసు బ్రదర్, ఇది ఆరంభం మాత్రమే. మా మీద కూడా కేసులకు ఇంకా 4 ఏళ్ళ చాలుంటాయి. మాకు కూడా తెలుసు అది. ఇంకా 4 ఏళ్ళ చాలుంటాయి. అన్ని ఎదుర్కొంటాం. అన్నిటికీ ఇవాళ రక్షణ కవచంలాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది. ఇట్లాంటి దుర్మార్గుల పన్నాగాలను అడ్డుకోవడానికి నాకు భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా అంబేద్కర్ గారు అందించిన హక్కు న్యాయ వ్యవస్థ. తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అక్కడే న్యాయ పోరాటం చేస్తాం. ఇంకా చాలా ఉంది మాట్లాడేది, కానీ ఇవాళకి చాలు. ఎందుకంటే మళ్ళా మస్తుగా ఉంది మాట్లాడలేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించినాం. సరే, కోర్టు ఏ కారణం చేతనైతే, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది, న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు. దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే, కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు ఉరిశిక్ష చేసిండ్రు, లేదా నేరారోపణ అయిపోయింది, రుజువు అయిపోయింది, మొత్తం కేసే అయిపోయింది అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే, ఇది స్టార్టింగే, ఇప్పుడే ఇంత ఆగమైతే ఎట్లా? మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే క్వాష్ పిటిషన్ కొట్టేసిండ్రో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది. ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది. అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడు వస్తుందో వస్తుంది. అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటిల్లే విధంగా వ్యవహారం చేసినారో, నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు. నేను చెప్పిన మీరు దొంగలు, ఎందుకంటే మీరు గిట్లనే చేసింది ఇదివరకు కూడా. పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయ్యని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు. నేను నమ్మను మిమ్మల్ని. మా లాయర్ బరాబర్